యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహాదేవపురంలో ఉన్నాం. మనం ఇప్పుడు మహాదేవపురం దగ్గర శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. అయితే అసలు ఈ మహాదేవపురంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయానికి ప్రత్యేకత ఏంది, అసలు యాక్చువల్గా ఎందుకు మనం ఈ ఆలయం గురించి చర్చించుకోవాలని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. ఇది అక్కడ తానేషా కాలంలో అంటే అక్కన్న మాదన్నలు తానేషా దగ్గర మంత్రులుగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి గోల్కొండ నుంచి అక్కడ భద్రాచలం వెళ్ళే టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి వాళ్ళకు తలంపు వచ్చిందంట. వచ్చిన తర్వాత ఇక్కడ ఆలయానికి కూడా ఒక అంకురార్పణ జరిగిన తర్వాత ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ భద్రాచలంలో అక్కడ ఎవరైతే రామదాసు ఉన్నాడో భక్త రామదాసుకు సంబంధించి అక్కడ తానేషా అంటే ఏదైతే పన్ను వసూలు చేసినటువంటి పన్ను అంతా కూడా ఆ ఆలయం పేరుతోటి మొత్తం ఖర్చు పెట్టేసి మొత్తం కూడా నాశనం చేసినవు అని చెప్పేసి వాళ్ళు ఆ ఫీలింగ్ తోటి ఎవరు తానేషా అక్కడ ఉన్నటువంటి భక్త రామదాసుకు శిక్ష వేస్తాడు. శిక్ష వేసినటువంటి సందర్భంలో భక్త రామదాసు మేనల్లుళ్ళైనటువంటి ఇక్కడ అక్కన్న మాదన్నలు ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి పూర్తి చేయకుండానే దీన్ని మధ్యలో వదిలేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అంటే గత 700 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం ఇది. ఇక్కడ అంటే చాలా సినిమాలకు సంబంధించి కూడా బద్రీ సినిమా కానీ తర్వాత చాలా సినిమాలకు సంబంధించి ఇక్కడ షూటింగ్లు కూడా జరుగుతాయి. అంటే ఒక అందమైనటువంటి వాతావరణం, తర్వాత ప్రకృతి పరవశించినటువంటి ప్రకృతిలో మొత్తం కూడా అక్కడ గుట్టలు కొండలు ఇవంతా కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణంలో ఈ మహాదేవపురం సంబంధించినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది. అక్కడ శివుడు, తర్వాత అక్కడ పక్కన పార్వతీదేవి, ఉమామహేశ్వరులు అక్కడ కొలువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ 2 రకాలుగా అంటే శివుడు తర్వాత వైష్ణవులు అంటే శైవం వైష్ణవం రెండూ కలిసి ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఇక్కడ, తర్వాత అక్కడ శైవాలయానికి సంబంధించి శివుడు పార్వతులు అక్కడ మొత్తం మీద ఒకే దగ్గర ఇవన్నీ కూడా ఆలయాలు ఉండడం, తర్వాత అద్భుతమైనటువంటి కట్టడం ఇది రాతితో నిర్మించినటువంటి ఆలయం. దీనికి సంబంధించి మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయంలో కూడా ఇవన్నీ కూడా పూజా క్రతువులు అన్ని కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి మనము ఈ ఆలయానికి సంబంధించి ఈ ఆలయ విశిష్టతకు సంబంధించి ఆ విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్న మనం ఇప్పుడు ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ చెప్తారు. అంటే ఈ స్థల పురాణం కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామికి సంబంధించి ఆ విషయాలు చెప్తాడు. ఇక్కడ వేణుగోపాల స్వామి కాకుండా అక్కడ ఉమామహేశ్వర స్వామి అంటే ఇక్కడ శివుడు పార్వతి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. వాళ్ళకి సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆలయం, ఒక అద్భుతమైనటువంటి కట్టడం. మనం మీకు ఎక్కడ చూసినా కానీ రాతి కట్టడాలు ఒకసారి చూపించు గణేష్. అద్భుతమైనటువంటి రాతి కట్టడం నిజంగా కూడా సిటీకి అంటే హైదరాబాద్కి సమీపంలో ఇలాంటి ఆలయం లేదనుకుంటున్నా నాకు తెలిసి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని అంటే చాలామందికి బయట ప్రపంచానికి తెలియదు. ఇది హైదరాబాద్కి కూతవేటి దూరంలో అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహాదేవపురం గ్రామంలో ఉంది. కాబట్టి ఈ ఆలయ ప్రశస్తానికి సంబంధించి తర్వాత శ్రీమన్నారాయణుడు, తర్వాత ఇక్కడ శైవులు అంటే శివకేశవులు కలిసినటువంటి ఆలయం ఇక్కడ గొప్ప వైశిష్ట్యాన్ని సంతరించుకుంటుంది. చెప్పండి ఆలయానికి సంబంధించి లేకపోతే భగవంతునికి సంబంధించి. జై శ్రీమన్నారాయణ పట్టుకున్నా పర్లేదు చెప్తాను. జై శ్రీమన్నారాయణ. రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి మరియు ఉమామహేశ్వర ఆలయాలు సమూహంతో కలిసినటువంటి దేవాలయం ఈ దేవాలయం. శివకేశవులకు అభేద్య దేవాలయం అంటారు. సుమారుగా 600 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం. కాకతీయులు కట్టించి వదిలేస్తే దాన్ని ఐడెంటిఫై చేసింది అక్కన్న మాదన్నలు. వాళ్ళ ద్వారానే ప్రాచుర్యం పొంది బహుజన ప్రజలకు వచ్చేసి ఈ గుడి అక్కన్న మాత నుంచి నిర్మించబడింది అన్నట్టుగానే ప్రామాణికం అయిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడికినా సరే అక్కన్న మాతను ఎవరు మన గుడి ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉందని తప్ప కృష్ణ దేవాలయం అంటే ఎవరు చెప్పరు. ఓకే. ఆ కాలంలో కాకతీయులు బంకమన్ను వేసేసి ఇంత మంచి గుడి కట్టించేసి వాళ్ళు తీసేపోయే సమయానికి ఇది ఆదివాత ఇనుముతో సమానం తయారైపోయింది ఆ బంకమన్ను. మళ్ళీ ఆ బంకమన్ను క్లియర్ చేయాలంటే చేయలేకపోయినారు. వాళ్ళ కాలం అయిపోయింది. ఇది ఒక గుట్ట సమూహం అయిపోయింది. తర్వాత ఈ స్వామిని దేవతలు సేవించినారు. తదనంతరం ఇంకా ఆ కాలం అయిపోయింది. తర్వాత తురకోళ్ళ కాలం వచ్చింది. అక్కన్న మాత్రమే మహామంత్రిగా ఉండి ఈ గుట్ట కింద విడిది చేసి
రోజు ప్రతి నెలకు వచ్చేవారు వచ్చేసి ఎదురుగా భువనగిరికోటకు వచ్చేసి అక్కడ ట్యాక్స్ తీసుకొని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పడుకొని ఇక్కడ అంటే గోల్కొండ కోట నుంచి భువనగిరి కోట భువనగిరికోటకు వచ్చేసి అక్కడ సామంతులు కాబట్టి వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకొని మళ్ళీ వచ్చి ఈ గుట్ట కింద పడుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారనమాట. ఆ క్రమేణా స్వామివారి కళ్ళు కనబడి నేను లోపలిని దర్శించుకోమని చెప్తే సొరంగ మార్గం చేసుకొని మట్టిని దించేసి బాహ్య పంచానికి స్వామిని చూపించారన్నమాట. వాళ్ళు వచ్చే ప్రతి నెలలో కొంచెం మట్టిని తీసేసి బయట వెనకాల వేసుకుంటూ ఇంత అద్భుత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గుడిని చూపించారు కాబట్టి వాళ్ళ పేరు మీద అక్కన్న మాదన్న గుడిలో అయినాయి అనమాట. ఈ విధంగా ఉన్న స్వామివారు ఇప్పటికీ నానుడి ఏమంటే స్వామివారు ఎర్లీ మార్నింగ్ రోజు బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్తారు. మన పాదానికి ఎక్కడ దుమ్ము ధూళి ఉందో ఆయన పాదానికి కూడా దుమ్ము ధూళి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా స్వామివారు కోరుకుంటూ ఇచ్చేస్తారన్నమాట. అందులో భాగంగానే సంతాన వేణుగోపాల స్వామిన మనకి సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే వచ్చేస్తే వాళ్ళకి మేము అందిస్తాం అనమాట. తద్వారా సంతానం కలుగుతుంది. ఆ డెవలప్ తోనే ఇంతవరకు గుడి నడిచినట్టు అయింది అనమాట. అట్లాగే ఉమామహేశ్వర ఆలయాలు అవి కూడా ప్రశస్తమైంది అనమాట. బ్రహ్మసూత్రంతో నిబిడి ఉన్నటువంటి మహాలింగం ఉంది అక్కడ. దాన్ని ముట్టుకుంటే వైబ్రేషన్ వస్తాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట అక్కడ ఆ లింగం చూస్తే. ఆ లింగం దానికి అభిషేకం చేసినా జలాదివాసం ధాన్యాదివాసం ఏది చేసినా సరే ఏదో ఫలితం కలుగుతుందని చెప్తుంది అనమాట. అలాగే నోరుగలది శక్తి దేవత పెద్ద ముత్తైదు అమ్మవారు ఉంటారు అక్కడ, పార్వతీ అమ్మవారు. ఆయనకి ఓడిబియ్యం పోసినామంటే ఓడిబియ్యం పోస్తూ నాకు ఇది కావాలి అనుకున్నామంటే ఆ క్షణంలో అమ్మవారు ఇచ్చేస్తారన్నమాట. అలాంటి గుళ్ళ సమూహమే ఈ అక్కన్న మదన గుళ్ళు. రావడం దుర్లభం, వస్తే రాబోయే కాలంలో జరగబోతుంది మంచికి అని చెప్పడానికి తార్కాణం. ఇప్పుడు మా దగ్గర బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. శివరాత్రి మాఘమాసంలోనే అవుతాయి. శివరాత్రి సందర్భంగా శివ కళ్యాణం అవుతుంది. ఆ తెల్లారే మన వేణుగోపాల స్వామి కళ్యాణం, శివకేశ్వర అభేద్య దేవాలయం అన్న దానికి తార్కాణం ఇది అనమాట. శివరాత్రి రోజు శివ కళ్యాణం, తెల్లారి వేణుగోపాల స్వామి కళ్యాణం. తద్వారా ఏంటంటే ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళు శివకేశ్వరులు ఎవరు ఉన్నా సరే వచ్చేసి కోకొల్లలుగా వచ్చేసి దూర ప్రాంతం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి ఈ స్వామిని దర్శించుకొని తరించిపోతున్నారు. అలాంటి మహత్తరమైన దేవాలయము ఈ అక్కన్న మాదన్న గుళ్ళు అనేటువంటి శ్రీకృష్ణ మన పార్వతీ అమ్మవారితో ఉన్నటువంటి ఉమామహేశ్వర ఆలయాలు. అంతటి ప్రశస్తమైన దేవాలయం ఈ దేవాలయాలు. అంటే సిటీకి దగ్గరలో ఉంది కానీ చాలా మందికి తెలియదు. చాలా మంది తెలియదు. ఇప్పుడు మా ఊరి పెద్దలు కానీ మేము కానీ ఇంకా ఇతరత్ర ఎవరైతే ఉన్నారో మీడియేటర్ ప్రచారం చేస్తున్నాం కాబట్టి ప్రజలు దినదిన ప్రవర్ధమానమై వస్తున్నారు. వాళ్ళ కోరికలు నేర్చుకుంటున్నారు. మాకు ఇది కావాలని చెప్పేసి గుడికి ఏం చేయాలో చేసి వాళ్ళు వెళ్తున్నారు. అట్లాంటి ప్రశస్తమైన గుడి ఈ గుడి. రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారు ఉమామహేశ్వర ఆలయము చాలా విశేషమైనటువంటి ఆలయము. మన హైదరాబాద్కి 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో, అంటే ఆ యొక్క దూరంలోనే మనకు ఈ యొక్క ఆలయం ఉండడం జరిగింది. అత్యంత వైభవమైనటువంటి ఆలయంలో మనం ఎటువంటి కోరిక కోరినా కానీ ఆ కోరికను తీర్చేటువంటి ఆ శక్తి ఆ స్వామివారు అదేవిధంగా అమ్మవార్లకు ఉన్నది. అందుకు ఉదాహరణ నేనే, ఎందుకంటే నాకు సంకల్పం చెప్పడం కూడా రాదు. కొంతకాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని చేస్తున్నాను. అంటే ఇక్కడ మనం ఏది కోరినా కానీ ఇచ్చేటువంటి శక్తివంతుడు ఆ యొక్క స్వామివారు అన్నమాట. మనం ఎటువంటి అభేద్యమైనటువంటి కోరికలు కూడా, మన కష్టమైన కోరికలు కూడా తీర్చుతుంది కొంగు బంగారము ఈ యొక్క రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామివారు. సంతానం లేని వారు సంతానం ఇవ్వడము, అదేవిధంగా ఉద్యోగం లేని మాట రాని వారికి కూడా మాటను తెప్పించి ఆశ్చర్యపరిచినటువంటి సందర్భాలు ఇలాంటివి ఎన్నో కూడా ఇక్కడ అన్ని కూడా విశేషంగా జరిగినాయి. కాబట్టి ఇంత మహిమాన్వితమైన ఆలయాన్ని అభివృద్ధిని చేసి మన యొక్క తెలంగాణలోని నెంబర్ 1 మొదటి స్థానంలో ఉండేటట్టుగా ఈ యొక్క ఆలయాన్ని రూపుదిద్దించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నా. ఎందుకంటే ఈ ఆలయము చాలా 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 ప్రాశస్త్యమైందన్నమాట. చెప్పడమని కాదు, ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా వారి నమ్మకంతో కూడినటువంటి ఈ యొక్క ఆలయంలో వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా చెప్పుకొని ఆ స్వామివారి కోరికలు తిన్నాక మళ్ళీ వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కులు తీర్చుకొని వెళ్ళే సందర్భాలు ఇక్కడ చాలా ఉన్నాయి. దానికి చూసింది ప్రత్యక్ష సాక్షిగా నేనే ఉన్నాను అన్నమాట. చాలా చాలా జరుగుతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ ఈ ఆలయంలో మొక్కుబడి ప్రదక్షిణలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అంటే వాళ్ళ కోరికలు కోరుకుని వెళ్ళినాక మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ మొక్కుబడిని తీర్చుకునే సాంప్రదాయం ఇక్కడ ఉన్నది. కాబట్టి
ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి ఆ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆ స్వామివారి అమ్మవార్లను సేవించుకొని ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అయితే మొత్తం మీద ఇక్కడ అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రీ వేణుగోపాల స్వామి, తర్వాత ఉమామహేశ్వర స్వామి, అంటే ఇక్కడ శివుడు పార్వతులు అదే కొలువై ఉన్నటువంటి దేవాలయం ఇది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే చాలామంది అంటే అట్లా అనుకుంటారు, అంటే శివకేశవులు అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు, తర్వాత అక్కడ శివుడు ఇద్దరు కూడా కొలువైనటువంటి ఆలయం. కాబట్టి ఇక్కడ అందరూ అంటే ఇక్కడ వైదికానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి రెండు అడ్డబొట్టు తర్వాత పొడుగుబొట్టు అంటుంటాం కదా మనము, ఈ రెండు ఒకే దగ్గర ఉండడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇది అక్కన్న మాదనలు నిర్మించినట్టుగా చెప్తా ఉంటారు, కానీ అంతకుముందే ఏది కాకతీయుల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత అక్కన్న మాదనలు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు. తర్వాత ఇది పూర్తి చేసే క్రమంలోనే అప్పుడు అది శ్రీ భక్త రామదాసుని జైల్లో వేయడం, తర్వాత అక్కడ అంటే ఇది గోల్కొండ కోట దగ్గర జైల్లో వేయడం, జైల్లో వేసిన తర్వాత అంటే వాళ్ళకు మేనల్లుడు కదా అక్కన్న మాదన్నలు, ఎవరికి మాదన్నలు మేనల్లుడు మేనమామ. అయితే ఈ నేపథ్యంలోనే ఈ గుడి ఇంకా మధ్యలోనే ఆగిపోయింది. అయితే మధ్యలోనే ఆగిపోయినప్పటికీ అద్భుతమైనటువంటి కట్టడాలు నిజంగా ఇప్పటికీ అంటే వాళ్ళు కట్టినంత వరకు కూడా అద్భుతమైనటువంటి కట్టడాలు, ఎక్కడ కూడా రాతితో కూడా ఎక్కడ మనకు కనీసం మట్టి కూడా కనిపించదు, అంత అద్భుతమైనటువంటి కట్టడం. కాబట్టి ఈ ఆలయాన్ని ఇంకా పూర్తిగా సంపూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొంతవరకు ఈ వేణుగోపాల స్వామి ఆలయం కొంతవరకు పూర్తి చేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ తర్వాత దాతలు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటి ఆలయ కమిటీ కానీ వీళ్ళందరూ కూడా అర్చకులు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి కొంతవరకు పూర్తయింది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. చాలామందికి అంటే బాహ్య ప్రపంచానికి తక్కువ తెలుసుది అంటే ఈ ఆలయం గురించి. సినిమాలలో చాలామంది ఈ ఆలయాన్ని చూస్తారు, కాకపోతే ఇదే ఆలయం ఇదే ఊరు అనే విషయం చాలామందికి తెలియదు. అది కూడా హైదరాబాద్ పక్కకి ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ఇది ఎక్కడనో లేదు, హైదరాబాద్కి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుకి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహాదేవ్పురంలో ఈ ఆలయం ఉంది. కొండమడుగు అంటాం కదా, కొండమడుగు మెట్టుకాడ ఇది కట్ల దవాఖాన అట్లా అని చెప్పి చాలామంది వస్తుంటారు. ఆ విషయం చాలామందికి తెలుసు. ఈ కేపాల్కు సమీపంలో అయితే 1 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. కాబట్టి కోరిన వారి కొంగు బంగారం అయ్యేటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకొని భక్తులు తరించాలని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట, అర్చకులు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఆలయ ప్రశస్తిని ఇంకా బాహ్య ప్రపంచానికి అంతటికీ తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా ఈ ఆలయం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ దేవాదాయ శాఖ కూడా అంటే ఇక్కడ కొండ సురేఖ మంత్రివర్యులు ఉన్నారు, దేవాదాయ శాఖ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆలయ అభివృద్ధి కోసం మరిన్ని అంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే ఇలా యాక్చువల్గా చిన్న ఆలయ గుడేం కాదు ఇది. అంటే మేము అంటే ఇక్కడికి వచ్చినాము అంటే 4 ఎకరాల విస్తీర్ణంలో ఓన్లీ ఆలయ నిర్మాణమే ఉంది. నిర్మాణం కాకుండా ఇంకా భూమి కూడా ఉంది. కాబట్టి ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకొని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా ఇప్పటికే పర్యాటకులు వస్తూ ఉంటారు. కాకపోతే ఇంకా ఎక్కువ బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కానీ తర్వాత దేవాలయ కమిటీ కానీ ఈ దేవాలయానికి సంబంధించి 20 ఎకరాల అంటే భూమి కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి గత ప్రభుత్వాలు కొంతవరకు మరి చేసిన చేయలేదు తర్వాత విషయం వదిలిపెడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఆలయ అభివృద్ధికి పూనుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే భక్తులకు మంచి జరుగుతూ ఉంది, తర్వాత కోరిన కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులు ఇంకెక్కువ వస్తూ ఉన్నారు. వారికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా జరిగితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కానీ తర్వాత దేవాలయ కమిటీ కానీ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఆలయం మనం చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా అంటే కొంత అసంపూర్తిగానే ఆగిపోయింది ఈ ఆలయం. అంటే అక్కడ అక్కన్న మాదనలు ఇంకా పూర్తి చేయకుండానే ఇది ఆగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అప్పటి నుంచి అంటే 600 సంవత్సరాలకు పైగా దాదాపు 700 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి ఇంకా అంటే నిర్మాణం మాత్రం అద్భుతమైనటువంటి కట్టడం. నిజంగా కూడా ఎక్కడ చూసినా కానీ మీకు శిల్ప కళా నైపుణ్యం కనిపిస్తుంది. చాలా పెద్ద అంటే నిజంగా అవి ఎలా ఎత్తిరోది కూడా తెలియదు అటువంటి అంటే రాతి కట్టడం, ఇది అద్భుతమైనటువంటి కట్టడం. తర్వాత ఇక్కడ అంటే దీన్ని కొంతవరకు ఇట్లా పూర్తి చేసేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టున్నారు. గతంలో ఇక్కడ స్లాబ్ కూడా వేసినట్టున్నారు. అయితే ఇంకా పూర్తిగా కావాల్సి ఉంది. ఇక్కడ నంది కూడా అద్భుతమైనటువంటి నంది విగ్రహం ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాన్ని మనం ఎక్కడ చూసినా కానీ ఈ నిజంగా అద్భుతమైనటువంటి కట్టడం. తర్వాత ఇక్కడ బతుకమ్మ పండుగ కానీ తర్వాత సినిమాలు కానీ చాలా ఇక్కడ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇది కూడా అంటే సీరియళ్ళు కానీ చాలా షూటింగ్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నిజంగా దీంతో పాటు ఇక్కడ కోరిన వారి కొంగు బంగారం అవుతుంది అనేటువంటి నమ్మకం భక్తుల్లో ఉంటా ఉంది. కాబట్టి ఇక్కడ భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పండుగ సమయంలోనే కాకుండా
అంటే ఇక శివరాత్రి పర్వదినం తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉత్సవాలే కాకుండా మామూలు సందర్భాల్లో కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా కిటకిటలాడుతూ ఉంటా ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తాం అంటే చాలా పెద్ద దేవాలయం ఇది. అంటే మనము అంటే ఈ నిజంగా కూడా హైదరాబాద్ సరౌండింగ్లో నాకు తెలిసి ఇటువంటి పెద్ద కట్టడం లేదనుకుంటా. ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అక్కడక్కడ ఇంకా మొత్తం పూర్తి కాకుండానే అసంపూర్తిగా ఆగిపోయిందంట 600 సంవత్సరాల క్రితం. కాబట్టి దీన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం, పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉండేది. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెడితే మాత్రం నిజంగా ఒక అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప దేవాలయాన్ని మనం పునర్నిర్మించిన వారు అవుతారు. దాంతోపాటు ఇక్కడ పర్యాటకంగా కూడా పూర్తిగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ దేవాలయానికి సంబంధించి ఇక్కడ కట్టడాన్ని ఎక్కడ చూసినా కానీ మొత్తం రాతి కట్టడం. ఇక్కడ చూసుకుంటే ఈ కిందంతా కూడా అంటే మొత్తం కూడా రాళ్ళతో మొత్తం నిర్మించినటువంటి కట్టడం ఇది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా అంటే ఈ పూర్తి చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. అంటే ఈ ఆలయానికి సంబంధించి 30 ఎకరాల భూమి అంటే ఆలయ భూమి ఉన్నది. అయితే ఆ 30 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పుడు 20 ఎకరాల భూమి ఆలయం ఆధ్వర్యంలో ఉంది. ఈ ఆలయమే ఓన్లీ ఈ కట్టడం మాత్రమే, ఈ రాతి కట్టడమే 4 ఎకరాల్లో ఈ రాతి కట్టడం ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి దేవాలయం ఇది. నిజంగా కూడా హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఆలయం. కాబట్టి భక్తులు ఇక్కడికి చాలామంది తరలి వస్తూ ఉంటారు. ఇక అందుకనే ఇప్పుడు ఇక్కడ నిన్న శివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వర స్వామి అంటే శివుడు, తర్వాత ఇక్కడ పార్వతులు, శివపార్వతులు కూడా ఇక్కడ కొలువైనటువంటి ఆలయం ఇది. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఉమామహేశ్వర స్వామి ఆలయం అంటే ఇక్కడ శివుడు కొలువైనటువంటి లింగ రూపంలో కలిగినటువంటి ఆ శివునికి సంబంధించి మహాశివుడు కొలువైనటువంటి ప్రాంతం. కాబట్టి నిన్న మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చిండ్రు. తర్వాత కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉన్నది వాళ్ళకి. ఇదే అప్పుడు అక్కన్న మాదన్ టైంలో అంటే ఇక్కడ అసలు యాక్చువల్గా ఇది కాకతీయుల కాలంలో నిర్మించారని చెప్తూ ఉంటారు. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం నమః శివాయ. ఈ యొక్క గుడి చరిత్రలో అత్యంత వైభవోపేతంగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక సుమారు 5 నుంచి 600 సంవత్సరాల క్రితమైన గుడి అని, అలాగే దీని యొక్క అక్కన్న మాదన్నల వారి యొక్క పరిపాలనలో ఇది యొక్క నిర్మాణం జరిగినది. మరి అప్పటి కాలంలో ఈ యొక్క నిర్మాణం జరిగినప్పుడు వారి యొక్క అనివార్య కారణాల వల్ల ఈ యొక్క నిర్మాణం అనేది మధ్యలో ఆగిపోయినది. కానీ ఈ యొక్క నిర్మాణం ఆగిపోయినా కూడా ఆ యొక్క భక్త జన సంద్రోహం అనేది ప్రతి ఒక్క సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటి కూడా ఈ యొక్క 500-600 సంవత్సరాలైనా కూడా ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం ఏమిటంటే మన యొక్క ఉన్న శివాలయాల్లో అత్యంత వైభవోపేతమైన అత్యంత శక్తివంతమైన శివలింగము మన యొక్క శివలింగం. ఎందుకంటే ఈ యొక్క శివలింగానికి బ్రహ్మసూత్రలింగము అని ఒక పేరు. మరి ఆ యొక్క బ్రహ్మసూత్రలింగాన్ని దర్శించడం వలన మనం ఒక 1000 శివ మందిరానికి వెళ్తే ఎంతటి ఫలితం వస్తుందో ఒక బ్రహ్మసూత్రలింగం ఉన్న ఆలయాన్ని దర్శిస్తే అంత ఫలితం వస్తుంది. మరి ఆ యొక్క బ్రహ్మసూత్రలింగం ఎలాంటి అంటే మనుషుల యొక్క సకల అపమృత్యు దోషాలను తీసేస్తుందట. స్వామివారికి అర్చన అభిషేక కైంకర్యాలు చేయడం వల్ల వారికి సంబంధించిన ప్రమాదాలు అపమృత్యు దోషాలన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మసూత్రలింగానికి అర్చన అభిషేకం చేసుకుంటే జరుగుతుంది. మరి ఈ యొక్క ఈ ఆలయం అంతా కూడా పురాతనమైన రాతి యొక్క కట్టడంతో నిర్మించబడినది. అప్పటి నుంచి కూడా దీనికి ఎలాంటి మరమ్మతులు లేక ఈ యొక్క స్వామివారి ఆలయాన్ని అదే రాతి కట్టడంలో విశిష్టంగా ఈ యొక్క వైభవోపేతంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మహాశివరాత్రి నుంచి 3 రోజులుగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. మరి ఆ యొక్క నిర్వహించడం భాగంగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి అత్యంత వైభవోపేతంగా లింగోద్భవ కాలంలో విశిష్టమైన అభిషేకాలు పూర్తి చేసుకొని నిన్న మహాశివరాత్రి పురస్కరించుకొని శివపార్వతుల యొక్క కళ్యాణం చేసుకోవడం జరిగింది. మరలా ఈరోజు కూడా స్వామివారికి విశిష్ట
అభిషేకాలు చేసుకొని ఎంతోమంది సుమారు ఈ యొక్క ఊరు నుండి 100 కిలోమీటర్ మేర కూడా అక్కడున్న భక్తజనమంతా కూడా మన యొక్క దేవాలయంకి వచ్చి స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం. ఇలా ఆ యొక్క 500 సంవత్సరాల క్రితం నుంచి స్వామివారి యొక్క అభిషేకాలు, పూజలు, కైంకర్యాలు దినదిన అభివృద్ధి అన్నట్టుగా మన యొక్క దేవాలయం కూడా ప్రతి సంవత్సరం కూడా అత్యధిక భక్తజనంతో స్వామివారి యొక్క అభిషేకాల్లో, పూజలో పాల్గొనడం జరుగుతున్నది. భక్తులకు ఎలాంటి అనుభూతి? ఇక్కడికి రావడం వలన భక్తులకు అనుభూతి ఏంటంటే, మన యొక్క హైదరాబాద్ నగరంలో ఇంతటి విశాలమైన దేవాలయం ఎక్కడా లేదు. మరి ఎంత విశాలమైన దేవాలయం ఉన్నా కూడా ఇక్కడున్నంత వాతావరణం అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందువలన ఇక్కడ ఉన్న సుమారు దగ్గర ఉన్న హైదరాబాదులో ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి శని ఆదివారాలు ఇక్కడే ఉండి స్వామివారికి ఉండడానికి ఏర్పాటు వచ్చిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి స్వామివారికి వారి చేతనే వారు భోజనం ఏర్పాటు చేసి స్వామివారికి కార్తీక మాస వన భోజనాలు స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈ ప్రదేశం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా పిల్లలకు ఆడుకోవడానికి, పెద్దలకు సేద తీరడానికి, అలాగే మన ముసలి వాళ్లకు కూర్చొని మాటలు చెప్పుకోవడానికి, ఇలా చిన్న పెద్ద ముసలి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్థలానికి వచ్చిన వారు ఎంతో అనుభూతి చెంది స్వామివారి యొక్క అనుగ్రహము చెందుతూ ఉన్నారు. వేణుగోపాల స్వామి ఆలయం ఉంది, తర్వాత ఉమామహేశ్వర స్వామి ఆలయం. అయితే ఇక్కడ ఏ వారాలు వస్తుంటారు ఎక్కువ శాతం భక్తులు? మనకు వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయానికి వచ్చేవారు శనివారం. ఆ యొక్క మహావిష్ణు యొక్క అవతారమే వేణుగోపాలు కాబట్టి ఆ యొక్క వారి ఆలయానికి వచ్చేవారు శనివారం రోజు వస్తుంటారు. మన ఈ యొక్క ఉమామహేశ్వర లింగానికి వచ్చేవారు సోమవారం వస్తుంటారు. అలాగే వీకెండ్ శని ఆదివారాలు కూడా, శని ఆది సోమవారాలు ఈ 3 రోజులు కూడా భక్తజనాలు వస్తూ ఉంటారు. ఇలా వచ్చినప్పుడు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి వనభోజనాలు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడున్న ఉమామహేశ్వర స్వామివారి యొక్క విశిష్టత కళ్యాణ ఉమామహేశ్వరుడు. అంటే వివాహం ఆలస్యం అవుతుంది అనే వాళ్ళకు ఇక్కడే వచ్చి ఒక 11 వారాలు స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటే 11 వారాలలో వారికి ఖచ్చితంగా కూడా ఫలితం అనేది కనిపిస్తుందట. మరి మేమే కాదు, ఎంతో వేదవాక్కు ఇక్కడ చెప్తుంది కాబట్టి పూర్వీకుల నుంచి ఇదే వస్తుంది. కాబట్టి కళ్యాణం కాని వారు, వివాహం ఆలస్యం అయ్యే వారు ఇక్కడికి వచ్చి 11 వారాల అభిషేకం చేసుకుంటే వారికి వివాహ యోగ్యత కలుగుతుంది. వివాహానికి సంబంధించి ఉమామహేశ్వర స్వామి, తర్వాత అక్కడ సంతాన అతను అక్కడ ఆ యొక్క వేణుగోపాలుడు సంతాన వేణుగోపాలుడు. మరి వివాహం జరిగింది, సంతానం కావాలి కదా. మరి ఆ యొక్క సంతానం కావాలంటే, సంతాన అభివృద్ధి కావాలంటే వేణుగోపాల స్వామి వారికి అర్చన కైంకర్యాలు చేసుకుంటే సంతానం కలుగుతుంది. అందుకంటే వీరు కళ్యాణ ఉమామహేశ్వరుడు, వారు సంతాన వేణుగోపాలని ఈ యొక్క నామధేయం అంతా కూడా కలిగినది. ఇక్కడ పక్కన పార్వతీదేవి. మన యొక్క ఎక్కడైనా శివ పార్వతి కలిసే ఉంటారు కదా. మరి శివుడు ఎక్కడ ఉంటే పార్వతి అమ్మవారు అక్కడే. కాబట్టి ఆ యొక్క వారు అప్పుడు కట్టడంలోనే శివపార్వతులతో కలిపి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగినది. అమ్మవారు కూడా త్రిశక్తి స్వరూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్త్యాత్మక మహాగౌరీదేవి అనగా పార్వతీదేవిగా విరజిల్లి అమ్మవారు ఎవరైతే ఒడిబియ్యం పోసుకోవడానికి వస్తారో, వారు ఏ కోరికతో వస్తారో ఆ యొక్క కోరిక అమ్మవారు తీరుస్తుందట. మరి ఎలా తీరుస్తుందంటే, ప్రతి శుక్రవారము ఒక 3 లేదా 5 శుక్రవారాలు వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం పోయడం వలన వారి యొక్క మనసులో ఉన్న కోరిక ఆ యొక్క స్త్రీమూర్తులకు అమ్మవారు తీరుస్తుందని భక్తుల యొక్క కోరిక. ఓకే, ఇది అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఉమామహేశ్వర స్వామికి సంబంధించి ఎటువంటి అంటే వివాహం కాని వారికి వివాహ భాగ్యం కలుగుతుంది. తర్వాత అక్కడ సంతానం లేమి ఉన్న వాళ్ళకి అక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం రావడం ద్వారా అక్కడ కలుగుతుంది. తర్వాత ఇక్కడ కోరిన కోరికలు అంటే ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంకొక ఆరోగ్య సమస్యలు కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకు పరిష్కారం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడికి రావచ్చు. అంటే ఇది ఎక్కడ ఎంతో దూరంలో లేదు, హైదరాబాద్కి కూతవేటి దూరంలో ఉంది, ఔటర్ రింగ్ రోడ్కి 10 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భువనగిరి వెళ్తుంటే ఇక్కడ ఎడమ చేతి మీద ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒక 3 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కేపాల్ అంటాం కదా మనం ఇక్కడ, కొండమడు కేపాల్ అని చెప్పేసి అక్కడ కట్ల దవాఖాన ఉంటుంది కదా, అక్కడి నుంచే ఇక పక్కనే ఉంటుంది 3 కిలోమీటర్ల దూరంలో లోపల ఈ ఆలయం ఉంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటి కట్టడం, తర్వాత చారిత్రక ప్రాశస్త్యాన్ని పొంది ఉంది. తర్వాత ఇక్కడ పురాణపరంగా కూడా, తర్వాత ఇక్కడ లింగోద్భవుడు కూడా, ఆయన శివుడు కూడా బ్రహ్మసూత్ర
శివలింగం ఇక్కడ ఉన్నది కాబట్టి అన్నీ కూడా మంచి జరుగుతాయి. కాబట్టి భక్తులు రావాలనుకుంటే ఇక్కడికి సోమవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ ఈ 3 వారాల్లో వస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి రండి, అంటే ఒక్కసారి చూడండి. తర్వాత ఇంకా ప్రభుత్వం నుంచి మంచి సహాయ సహకారాలు అందాలి. సహకారాలు అందిన తర్వాత ఇక్కడ అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఇంకా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరగాలి. తర్వాత ఇంకా ఆలయం సంపూర్తి కాలేదు. అప్పుడు అక్కన్న మాదనలకు సంబంధించి అంటే ఇక్కడ భక్త రామదాసుకు కొంచెం ఇబ్బంది అయిపోయి లోపల జైల్లో వేసిండు అప్పుడు తానేష. ఆ నేపథ్యంలోనే కొంచెం ఆ టెంపుల్ నిర్మాణం అనేటువంటిది ఆగిపోయిందంట. ఆ నిర్మాణం అట్లనే ఆగిపోయింది. అయితే వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాతలు కానీ, కొంతమంది ఆలయ కమిటీ కానీ, అర్చకులు కానీ వీళ్ళందరి సహాయ సహకారాలతోటి కొంతవరకు పూర్తయింది. ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. దీనికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే ఇది చిన్న గుడేం కాదు, ఇది చాలా పెద్ద గుడి. అసలు యాక్చువల్గా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిజంగా హైదరాబాద్ సరౌండింగ్లో ఇంత పెద్ద ఆలయం లేదనుకుంటా. అటువంటి గొప్ప ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని ఇంకా పర్యాటక కేంద్రంగా, తర్వాత అక్కడ ఆధ్యాత్మికంగా కూడా విరజిల్లేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ కానీ కోరుతున్నారు. మహాదేవపురం గ్రామంలో నా పేరు గాండా రమేష్. ఓకే, మాది మహాదేవపురం విలేజ్. మా విలేజ్లో అతి పురాతనమైన టెంపుల్ 600 సంవత్సరాల క్రితం అక్కన్న మదన నిర్మించిన దేవాలయం ఇది. అప్పుడు రామదాస్ భక్తుడు ఆయన నిర్మించిండంట. అది కొంచెం కంప్లీట్ కాకముందుకే ఆయన తీసుకుపోయి బందికానలో నిర్మించినంట. ఈ టెంపుల్ నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇట్లా లేదు, ఇలాంటి అంత పెద్ద టెంపుల్. కానీ అభివృద్ధికి నోచుకోలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఒకటి ఫేమస్. ఇక్కడ వచ్చి మొక్కుకుంటే సంతానం కలుగుతుందని ప్రజల నమ్మకం. చాలామంది వస్తారు. అలాగే ఉమామహేశ్వర ఆలయం ఉంది, శంకర్ ఉంది. ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటాము ఘనంగా. 50-60 వేల మంది మినిమం ఇప్పుడు వస్తున్నారండి. ఇంతకుముందు కూడా వచ్చేది, కాకపోతే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ వస్తున్నారు. ఇక్కడున్న పబ్లిక్ నైట్లో బాగా జాతర జరుగుతుంది. అతి పురాతనమైన టెంపుల్ ఇది. మన డిస్టిక్లోనే ఫేమస్ టెంపుల్. కాకపోతే యాదాద్రి భువనగిరి జిల్లాలో. నా పేరు పశ్చిమట్ల వంశీగౌడ్, టీఆర్ఎస్ విద్యార్థి మండల నాయకుడిని. ఇది మా మాదేపూర్లో అతి పురాతనమైన దేవాలయం. ఇందులో 3 దేవాలయాలు ఉంటాయి. మొదటిగా వేణుగోపాల స్వామి దేవాలయం అని అంటారు. దానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే సంతాన వేణుగోపాల స్వామి అని ప్రతి ఒక్క భక్తుడు నమ్ముతుంటారు. దాన్ని ఎంత నమ్మితే వారికి సంతానం కానీ వాళ్ళకు కూడా సంతానం కలుగుతుందని ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలైనా ప్రతి ఒక్కరు అనుకుంటారు. చాలా మంది అన్నారు, జరిగింది కూడా. మా గ్రామంలో ఇట్లా చాలా మంది అనుకున్నారు, కానీ వాళ్ళకి ఇట్లా సంతానం కాని వారికి ఇట్లా సంతానం అయ్యింది. దాంతోపాటు మనకు ఇంకోటి శివాలయము, ఇంకోటి అమ్మవారి దేవాలయము, శివపార్వతులు 2 దేవాలయాలు, ఒకటి వేణుగోపాల స్వామి దేవాలయం. శివుడు అనేది మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేని విధంగా శివుడు, మన శివలింగానికి అనేది ఒక రుద్ర లింగం అని ఫేమస్ శివలింగము. ఇలాంటి శివలింగానికి మనం అభిషేకం చేసుకుంటే మనం ఎంత పాపాలు ఏవి చేసినా అన్నీ తొలగిపోతాయని ఇక్కడ ఉన్న భక్తులందరూ అంటారు. అదే దాంతోపాటు ఇక్కడ ఉన్న పురోహితులు అందరూ చెప్తుంటారు. దీనికి మా దగ్గర 3 రోజులు బ్రహ్మోత్సవాలు అవుతాయి. బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి రోజు మహాశివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం, 2వ రోజు వేణుగోపాల స్వామి వారి కళ్యాణం, 3వ రోజు రథోత్సవం. ఈ బ్రహ్మోత్సవాలకు ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి తరలి వస్తుంటారు. మొదటి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, 2వ రోజు అలా ఎన్నో కార్యక్రమాలు అయితే ఈ భక్తులు ప్రతి ఏటా కొద్దిగా పెరుగుకుంటూ వస్తున్నారు. మాకు ఒకటి ఇక్కడికి పురాతనమైన టెంపుల్ కాబట్టి దీనికి అభివృద్ధి కాలేదు. ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని మేము మా గ్రామ ప్రజలందరూ ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే అధికారులు కానీ నాయకులు ఎవరైనా అందరూ మాకు సహాయ సహకారాలు భక్తులు అందరూ అందిస్తున్నారు. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మా గ్రామస్తులు ఇట్లా ఎంతో కృషి చేస్తున్నారు. దీంతోపాటు మాకు ఈ పురాతనమైన దేవాలయం హైదరాబాద్కి 30 కిలోమీటర్ల సమీపంలో ఉంది కాబట్టి మాకు బస్ సౌకర్యం లేకపోవడం వల్ల కూడా భక్తులు రావడానికి చాలా ఇబ్బంది. 3 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల నుంచి కేపాల వరకు, యాదాద్రి భువనగిరికి కేపాల వరకు ఉంది. కేపాల నుంచి ఇక్కడ లోపలికి లేని విధంగా భక్తులు ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. దానికి మాకు గవర్నమెంట్ నుంచి ఇట్లా ఒకటి మా గ్రామానికి ప్రత్యేకంగా ఒక బస్సు వస్తే ఈ ఆలయం ఇంకా మాకు బస్సుకి అనేది మాదేపూర్ అనే ఒక పేరు ఉంటే ఈ ఆలయం ఉంటుంది. ఇంకా
ఇంకా అభివృద్ధి చెందుతుందని మా యొక్క గ్రామస్తులది కోరిక. ఎందుకంటే ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. ఇంత పురాతనమైన టెంపుల్ చిలుకూరు బాలాజీ అన్నట్టుగా మహాదేవపురం అని అనాలి. చిలుకూరు బాలాజీ లెక్క మహాదేవపూర్ వేణుగోపాల స్వామి ఉమామహేశ్వర ఆలయం టెంపుల్ అని ప్రతి ఒక్కరి నోట పలకాలని మా గ్రామస్తుల ఆశ. ఇది ఇంత అభివృద్ధి చెందాలని మా యొక్క అందరి కోరిక. ఇది అక్కన్న మాదన్న నిర్మాణం చేశారు కాబట్టి ఆ రోజు వాళ్ళు ఈ నిర్మాణాన్ని పూర్తి చేయలేరు కాబట్టి ఇప్పుడు ఉన్న మా గ్రామస్తులందరూ వాళ్ళ సహాయ సహకారాలు పెద్దలందరూ కలిసి ఇంకా ఇంత ముందుకు ఆ వేణుగోపాల స్వామి టెంపుల్కి గోపురము అవి అన్నీ లేకుంటే మరమ్మతులు ముందు కొన్ని చేసుకున్నాము. ఈ శివాలయానికి చేసుకోలేకపోయినాము. ఇప్పుడు ఉన్న నాయకులు భక్తులు అందరు కలిసి చందాలు ఇస్తుంటే కొద్దిగా ఇవన్నీ పనులు అయినాయి. ఇంకా ముందు ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని మా అందరి కోరిక. ప్రతి ఒక్క భక్తులకు తెలియడం అంటే ఈ యొక్క పుణ్యక్షేత్రము మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మాదేపూర్ గ్రామంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడి దేవాలయానికి వస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని మా గ్రామం తరఫున మేము తెలుపుతున్నాం. మేమందరము ప్రతి సోమవారం శనివారము అభిషేకాలకైనా సంతాన వేణుగోపాల స్వామి దేవాలయానికైనా మేము ప్రతి వారం వచ్చి దర్శించుకుంటాము. మా అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. దీంతోపాటు ప్రతి ఒక్కరు రావాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే నిన్న ఉపవాసం ఉన్నటువంటి భక్తులకు ఇవాళ ఉపవాసాన్ని విరమిస్తారు కాబట్టి ఉపవాసానికి ఇవాళ విరమించి తర్వాత భోజన కార్యక్రమం చేపడతా అంటే భోజనాలు కూడా చేస్తారు కాబట్టి ఇవాళ దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం ద్వారా భక్తుల్లో ఇంకా భక్తిభావం పెంచడం కానీ తర్వాత దేవుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుడికి సంబంధించి అక్కన్న మాదన్న కాలం నుంచి అంటే అప్పుడక్కడ తానీషా గోల్కొండ నవాబుగా తానీషా ఉన్నప్పుడు ఆ తానీషా దగ్గర అక్కన్న మాదన్నలు మంత్రులుగా ఉన్నారు. అయితే ఆ మంత్రులుగా ఉన్నటువంటి సమయంలోనే అక్కడ ఏది భద్రాచలం ఉంది కదా, ఈ భద్రాచలం దగ్గర భక్త రామదాసు అక్కడ ఆలయాన్ని నిర్మించిన తర్వాత భక్త రామదాసును తీసుకుపోయి అక్కడ జైల్లో వేస్తారు. ఎక్కడ జైల్లో వేస్తారంటే మన దగ్గర ఇక్కడ గోల్కొండ దగ్గర ఉన్నటువంటి జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత అప్పుడు అంటే ఇక్కడ యాక్చువల్గా అప్పటికే ఈ ఆలయానికి సంబంధించి నిర్మాణం ప్రారంభిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అక్కన్న మాదనలు అంటే ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ నుంచి అంటే గోల్కొండ నుంచి భద్రాచలం వెళ్ళే క్రమంలో ఇక్కడ ఆగి అంటే ఇక్కడ నుంచే రోడ్డు ఉండేనంట అప్పట్లో. అయితే ఇక్కడ ఆగి ఈ ఆలయాన్ని నిర్మిస్తారు. అయితే అక్కడ నేను జైల్లో వేయడంతో మొత్తం కూడా ఇదంతా కూడా ఆగిపోతుంది, పనులన్నీ ఆగిపోతాయి. ఆ ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఆలయ కమిటీ కానీ కొన్ని కార్యక్రమాలు చేపట్టి తర్వాత దాతల సహాయంతో రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి ఆలయం ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఆ శిల్పాలకు అంటే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు అంతా కూడా మొత్తం రాతి కట్టడాలే, ఎక్కడ కూడా మట్టి ఉపయోగించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. చాలా అద్భుతమైనటువంటి కట్టడం ఇది. నిజంగా కూడా ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి చాలా సినిమా వాళ్ళు కూడా ఇక్కడ షూటింగ్లు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇచ్చిన భక్తులకు. అయితే గత కొంతకాలం నుండి మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. మా తాతలు మా నాయనలు కూడా చెప్పారు ఇది మొత్తం మట్టిలో కప్పుకొని ఉండేను, కొంచెం మాత్రం కనిపించుకుంటూ ఉండేను. ఎందుకు కప్పబడిందంటే అప్పుడు నిర్మిస్తున్నప్పుడు అప్పుడు యంత్రాలు లేవు కాబట్టి మనుషులతోనే చేశారు కాబట్టి ముందు బేసు కట్టి బేస్ తర్వాత మట్టి పిల్లర్స్ లేబెట్టి అవి రాతి పిల్లర్స్ లేబెట్టి మట్టి పోసి మట్టి మీద బాగా వెనక సులభం చేసి దాని మీదకెళ్ళి అయితే దాంట్లోకి వెళ్ళి మళ్ళీ తర్వాత మట్టి తీసినామంట. వేణుగోపాల స్వామి గుడి మాత్రమే పూర్తిగా కొంచెం ఎంతో కంప్లీట్ అయింది. ఉమామహేశ్వర ఆలయం మాత్రం చాలా సగభాగం అసంపూర్తిగా ఉన్నది మాత్రం మట్టి. మా చిన్న ఉన్నప్పుడు మా నాయనలు మేము కూడా చిన్న ఉన్నప్పుడు దాని మీద ఆ గడ్డల మీద పోయి ఆడుకుంటుండేది. ఆ గడ్డ మీదకి లెక్కి గుడి మీద పతంగులు కూడా ఎగిరించే వాళ్ళము అప్పట్లో. అయితే దాని చరిత్ర తెలియదు. మెల్లమెల్లగా మేము తెలుసుకొని ఇక్కడ దేవుడు ఉన్నాడు అని మేము ఈ మధ్యలో ఒక 20 years అని మాత్రం బాగా ఎగులో తీసుకొచ్చాము. ఈ మధ్యలో ఇంకా ఈ సంవత్సరం ఇంకా బాగా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు చేశాము. దానికి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మొన్న గెలిచిన మహేల్ కుమార్ రెడ్డి గారు కూడా గెలిచిన కొత్తలనే ఈ ఆలయానికి భువనగిరి ఎమ్మెల్యేగా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ముందులో ఉన్న రోడ్డు సౌకర్యం లేకుండే బాగా రోడ్డు విశాలంగా ముందులో అంతా ప్లాట్ఫామ్ అంతా చేసి బాగా చాలా మంచిగా చేశారు. భక్తులు కూడా ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఏటా ఇట్లా జరుపుకుంటూ ఉంటాము. ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి? ఇంకా ఈ శివాలయం అనేది చాలా సగభాగం అసంపూర్తిగా ఉన్నది. దానికి కొన్ని కోట్లు మినిమం ఒక 20 కోట్లు అయితే మాత్రం పూర్తి అవుతాయని మేము అంచనా వేయించాము.
అది మొత్తం రాతితోనే ఉన్నది కాబట్టి మళ్ళీ రాతితోనే చేయాలి కదా. మళ్ళీ కాంక్రీట్ వస్తే అది కాంక్రీట్ దాని సర్వీస్ ఒక 60-70 సంవత్సరాలు ఉంటుంది, అది మనకు తెలిసిందే. కాబట్టి రాతి 600 సంవత్సరాల కింద పెట్టిన రాతి ఇప్పటి వరకు కూడా చెక్కు చెర కూడా ఉన్నది. కాబట్టి ఆ అసంపూర్తిగా ఉన్నది కూడా రాతితోనే కడితే మళ్ళీ ముందు తరాలకు ఇంకా బాగుంటుందని కూడా మాకు కోరిక. మొన్న అప్పుడు వెనకడ తెలియక అంత సున్నం వేసేవాళ్ళు, సున్నంలో వేసేవారు కూడా ఎక్కడో పాత గుళ్ళలాగా ఉండేది. నేను 2013లో కూడా చైర్మన్ అయినాను. 2013లో చైర్మన్ అయినప్పుడు శాండ్ బ్లాస్టింగ్ తోటి ఆ సున్నం తీసిన వల్ల కొత్త గుడిలా కనిపిస్తుంది. కొందరు ఏమంటారు అంటే కొత్త గుడి ఎప్పుడు నిర్మించారని అంటారు, ఈ పాత గుడి అని తెలియదు వాళ్ళకు. అంటే 600 సంవత్సరాల పైన ఇప్పుడు అంటే ఆ సున్నం వేసుకొచ్చింది కాబట్టి సున్నంలో మబ్బుగా ఉండి పాత గుడి అనుకున్నారు. అంటే ఇప్పుడు నేను స్లాండ్ బ్లాస్టింగ్ చేసి దాన్ని మళ్ళీ కొత్తగా అసలు దాని నిజ రాయి బయటకు వెళ్ళింది కాబట్టి కొత్తగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు కొత్త కట్టేయమనుకుంటారు అట్లా అది చెప్తాను. కానీ ఏదేమన్నా కానీ ఇక్కడ మా ఊర్లో మంచి దేవాలయం ఉన్నది. ఇక్కడ మనకి హైదరాబాద్ దగ్గరలో ఇంకా ముందు డెవలప్. హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? హైదరాబాద్ ఇక్కడికి ఓఆర్ఆర్ కు 10 కిలోమీటర్ దూరము. ఓఆర్ఆర్ కి 10 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ బీబీనగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, మహాదేవ్పూర్ గ్రామం. ఓకే, ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి? నమస్కారము, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ అక్కన్న మాదన్న ఇక్కడ టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్ మరియు శివాలయము మరియు పార్వతీ అమ్మవారి దేవాలయం ఇక్కడ అతి పురాతనమైనది. నిన్ననే ఇక్కడ మా భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అతని ద్వారా మేము అదేవిధంగా మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా మన టూరిజం కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఇక్కడ ఏదో 1-2 కోట్లు ఇస్తే డెవలప్మెంట్ అయ్యే టెంపుల్ కాదు. మేము నిన్ననే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అతి పురాతనమైనది కాబట్టి సేమ్ అదే రాతితో నిర్మిస్తే ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 దేవాలయంగా వెలుగొందుతుంది. కాబట్టి పర్యాటక కేంద్రంగా కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీ క్యూనిస్ ద్వారా కూడా మేము ఇక్కడి నుంచి రానున్న రోజుల్లో ఇది అత్యంత విలువైన పర్యాటక కేంద్రంగా మరియు దేవాదాయ శాఖ పేరొందాలని చెప్పేసి మీ క్యూనిస్ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కొండమడుగు మెట్టు నుంచి వచ్చారా? అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? మీరు ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? కొండవాడి నుంచి వచ్చిండ్రా? అదే కొండవాడి అంటే పక్కనే. ఈరోజు మాదేపూర్ గ్రామంలో అక్కన్న మాదన్న దేవాలయంను అతి పురాతనమైన దేవాలయాన్ని ఈ మంచిగా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం సంతోషదాయకం. అంటే జాతరనే కాకుండా మామూలు టైంలో వస్తారు భక్తులు? వస్తారు. కార్తీక మాసంలో. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. గత చరిత్ర కూడా దీన్ని తెలుసుకుంటే చాలా పెద్దది. ఇది శివాలయానికి మంచి పేరు ఉంది. అలాగే అక్కన్న మాదన్న శ్రీ వేణుగోపాల స్వామిది కూడా ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఇంకా అభివృద్ధి చెందింది. ఇక్కడ బీబీనగర్ మండలంలో కానీ, హైదరాబాద్ నుంచో కానీ, భువనగిరి నుంచి కానీ ఇక్కడ చాలా మంది ప్రజలు, చాలా మంది పబ్లిక్ తెలియదు. ఇప్పుడే దీన్ని చేస్తారు. దీన్ని పర్యాటక వాళ్ళు కూడా, ఎండోమెంట్ వాళ్ళు ఇలా దీన్ని మంచిగా చేసుకొని దీన్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందితే ఈ పురాణ దేవాలయానికి చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర నుంచి మంచి పవర్ఫుల్ భగవంతుడు అని చెప్తారు. అందరూ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ శివకేశవులు వైష్ణవాలయము. అప్పట్లో అసలు యాక్చువల్ గా శివుడు కేశవుడు అంటే ఇక్కడ వైష్ణవాలయాలు వేరు, తర్వాత శైవాలయాలు వేరు అని చెప్పేసి ఉంటుండే. ఆ రెండింటిని అంటే రెండు రూట్ ఒకటే హిందూ మతం అయినప్పటికీ రెండు మతాల మధ్య ఒక యుద్ధం వాతావరణం ఉండే. అది ఇక్కడ నిజంగా ఒక విచిత్రమైంది. ఇక్కడ వేణుగోపాల స్వామి వైష్ణవుడు, ఇక్కడ శివాలయం శైవుడు. అంటే రెండు ఒక దగ్గర ఇక్కడ తక్కువ ఉంటాయి. అది ఇక్కడ మా దగ్గర మాకు చాలా అదృష్టంగా భావిస్తాం. ఓకే, చెప్పండి. మా మహదేవ్పూర్ విలేజ్ లో మా ఊరు గుర్తుండడానికి కారణం అంటే ఈ టెంపుల్. ఈ టెంపుల్ వల్లనే మా ఊరుకు చాలా గుర్తింపు ఉంది. ఈ టెంపుల్ అనేది మన తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ గా దీన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మేము మా గ్రామస్తులం. అయితే ఈ దేవాలయం గురించి రాత్రి మా ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి బాగా అభివృద్ధి చేయాలని అతను చెప్పడం జరిగింది. ధర్మకర్త గారు చెప్పండి అసలు అంటే జై శ్రీరామ్. ఈరోజు మనము ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయంటే 120 సంవత్సరాల నుంచి సింగ్ ఫ్యామిలీ వాళ్ళు, విఠల్ సింగ్ గారు, తర్వాత రామ్లాల్ సింగ్ గారు, గంగా సింగ్ గారు, వీళ్ళందరితో వాళ్ళ కృషి ఎంతో ఉంది. చాలా పాతకాలం నుంచి ఈ గుడిని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడైతే చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీరు ఒకసారి
గుడిని ప్రతి ఒక్కరూ దర్శించి దేవుని ఆశీస్సులు కోరవలసిందిగా కోరుతున్నాను. హైదరాబాద్కి ఇంత అంత దగ్గరలో ఉంది కానీ చాలా మందికి తెలియదు ఇట్లా ఇంత అద్భుతమైన ఆలయం ఉంది. అవును, అయితే ప్రతి ఒక్కరు తెలియాలంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తప్పకుండా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బీబీనగర్ మండలంలోని అక్కన్న మదన టెంపుల్ దర్శించుకోవడం జరిగింది. ఇందుకు ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా ఇంత అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. పడమటి సోమవారం జాతర తర్వాత నెక్స్ట్ ఒక 1 వీక్లో ఈ జాతర ప్రతి సంవత్సరం ప్రారంభమవుతుంది. అక్కడ వచ్చిన పబ్లిక్ ఇక్కడ చాలా భారీగా వస్తారు. మండలంలోనే 2వ జాతరగా మేము అవును ప్రతి శివరాత్రి చేస్తాము. అయితే అక్కడ వచ్చిన తర్వాత ఎంబటే ఒక వారం రోజుల్లో ఇక్కడ జరుగుతుంది జాతర. కాబట్టి ఈ జాతర ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా నిజంగా గత ప్రభుత్వము నేను ఎంతో ఆశించాము. మన తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో పాటుపడుతుందని అనుకున్నాం. కనీసం ఈ టెంపుల్ని కనీసం పట్టించుకునే దాఖలాలు గత ప్రభుత్వం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మన కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి తన వంతు సహకారంగా ఈ దేవాలయానికి 20 లక్షలు కాదు అంటే మొన్న సీసీ రోడ్ వేసిండు కాబట్టి ఇంకా ఒక 5-6 కోట్లు పెడితే కనీసం టెంపుల్ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. చూసారు కదా, ఇది యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహాదేవపురంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి తర్వాత ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ గ్రామస్తులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి అభివృద్ధికి సంబంధించి ఇంత చరిత్ర కలిగినటువంటి తర్వాత ఇంత గొప్ప కట్టడం ఉన్నటువంటి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి తర్వాత ప్రజలకు భక్తులకు మరింత చేరువయ్యాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ గణేష్తో సుదర్శన్, క్యూ న్యూస్, యాదాద్రి భువనగిరి జిల్లా.